ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రికి నేను చెప్తాను, కష్టపడి పని చేసి పైకొచ్చే గుణవంతుడిని చూసి పెళ్లి చేయండి. మీకున్న దాంట్లో వాడే ఉన్నతుడు అవుతాడు. అంతే తప్ప ఉన్నతంగా ఉన్నవాడిని తీసుకొస్తే మీరు ఎంత పెట్టినా వాడికి చాలా తక్కువగానే ఉంటుంది. మీరు ఎంత ఇచ్చినా వాళ్ళకి ఇంకా కావాలనే ఉంటుంది. అలాగే మగపిల్లలకు కూడా మీరు సంపాదించేటప్పుడు, మీరు పనికి వెళ్ళేటప్పుడు, మీరు చేసేటటువంటి పనిలో వాళ్ళను కూడా భాగస్వాముల్ని చేస్తే ఆ ఆస్తుల విలువ, ఆ కష్టం విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం సార్, మన పిల్లలు బాగా బ్రతకాలి, మనకంటే మన కష్టం వాళ్ళు పడకూడదని వాళ్ళకి బాగా సుఖం నేర్పేస్తాం. వాళ్ళకి అనుభవించటం మాత్రమే నేర్పుతాము. నేర్పిన తర్వాత ఏమవుతుంది సార్, ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి మనం ఏం నేర్పామో వాళ్ళు మనం చచ్చేటప్పుడు దాన్నే చూపిస్తారు తప్ప ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి చూపిస్తారు చెప్పండి. ఆవిడ మంచిదే, ఆవిడ గొప్పదే, కానీ ఆవిడ మర్చిపోయింది ఏంటి ఇక్కడ అనంటే బాధ్యతలు నేర్పకపోవటం, ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవటం, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేయకపోవటం. ఆ జాగ్రత్తలు ఇవాళ కాదు సార్, ఆవిడ కాదు సార్, రేపొద్దున మీరు నేను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి చెప్తా. ఉన్నదంతా ఊడ్చిపెట్టి బ్రతకుండంగానే పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టండి సార్, కాదని నేను అనను. ఎందుకంటే బ్రతుకు కావాలి, జీవితం కావాలి. ఏదైనా వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చులకి ఖర్చు పెట్టండి. తర్వాత అప్పుల పాలైపోతారు, అమ్మేయండి, తీర్చేయండి, హ్యాపీగా బ్రతకండి. అట్లాగని చెప్పేసని దాన్ని ఏమంటారు, బాధ్యత రాహిత్యంగా అప్పులు చేసిన వాళ్ళకి ఆస్తులు అమ్మి మాత్రం తీర్చొద్దు. నీ చావు నువ్వు చావు, నువ్వేమన్నా చావు. అంటే ఆస్తులు ముఖ్యమా అని మీరు అనొచ్చు. వాడు ఎప్పుడు బాధ్యతలు నేర్చుకోవాలా? అన్నీ నువ్వు చేస్తా కూర్చుంటే అప్పుడన్నా వాడు బుద్ధి తెచ్చుకొని, వాడు కష్టపడటం నేర్చుకొని నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు పెట్టిన కండిషన్స్కి ఒప్పుకొని, సరేరా 10 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు నేను ఉంచుకుంటాను, నేను చచ్చేదాకేమో 8 ఎకరాలు అమ్ముకో, నువ్వు అప్పు తీర్చు. అరే ఉన్నది 2 ఎకరాలు రా, నువ్వు మరి నాకేమి ఇస్తావు, నా వాటా నాకు అక్కడ డిపాజిట్ చేసి తర్వాత మాట్లాడు. ఇలాంటివి పేరెంట్స్ ఎందుకు అడగరండి సార్? ఉండాలి సార్, కానీ త్యాగం అంటే ఏంటి అని అంటే సార్, ఇష్టంతో ఇచ్చేది కానీ కష్టాన్ని మిగిల్చేది త్యాగం అనరు సార్ ఎప్పుడు కూడా. అమాయకత్వం అంటారు, లేకపోతే జాగ్రత్త లేనితనం అంటారు. ప్రతి ఒక్క పేరెంటు కూడా నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ మన పిల్లలు అనడం మానేసి ఈ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆస్తుల కోసం కొట్టుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా ఇంట్లో పెళ్ళాం బాధ భరించలేక ఆస్తి కోసం వస్తాడు. ఆడికి ఏదన్నా చెడు అలవాటు వ్యసనం ఉండి వాడు మొత్తం నాశనం చేసేసుకునో మళ్ళీ ఆస్తి కోసం వస్తాడు. ఇంకొకటికి ఎంతున్నా సరిపోదు, ఇలాంటి వాళ్ళు వస్తారు తప్ప బాధ్యతగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు, అయ్యో మమ్మని ఇంకెంత పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలో, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు. అలాంటి పిల్లలు నాకు ఎంతోమంది తెలుసు సార్. ఎంత డబ్బా ఖర్చు అయినా పర్లేదు, మమ్మ బ్రతికితే చాలు, మమ్మ బాగుంటే చాలు అని చెప్పేసి ఆడపిల్లలు మంగళసూత్రాలు అమ్మిన వాళ్ళు నాకు తెలుసు, మగపిల్లలు ఆస్తులు అమ్మిన వాళ్ళు తెలుసు, అప్పులు చేసి తల్లిదండ్రులు కాపాడుకున్న పిల్లలు తెలుసు. కానీ ఇట్లా అబ్బచేయ మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల కోసం కొట్లాడుకున్న కొడుకుల్ని ఈ చుట్టూ ఉన్న జనాలు, బంధువులు అనేవాళ్ళు కానీ, ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఏం చేయాలో చెప్పమంటారు సార్? చెంప ఒకటి తీసుకుని ఆ చెంప ఈ చెంప ఎవరో ఒకళ్ళు వాయిస్తే అప్పుడు బుద్ధి తెలుస్తుంది సార్. మనకేమి హక్కు, మనకేమిలే, అయ్యో చూసావా, అవా చూసావా అనంటే నువ్వు అనద్దు. పీకొకటి, వాడు నీ కొడుకు కాకపోయినా సరే నువ్వు పీకు. రే ఊళ్ళో ఇంత చేసింది మీ అమ్మ, మీకోసం ఇంత పెంచింది, సాక్ష్యం మేమున్నాం, కొట్టుకు చస్తారా, తమాషాగా ఉందా అని నువ్వు ఎప్పుడైతే తన్ని ఒకడిని దారిలో పెడతావో ఊళ్ళో ఉన్న కొడుకులందరూ దారిలో ఉంటారు.